గవర్నర్ ప్రసంగంలో పసలేదని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. తాను చేయని పథకాలు చేసినట్లు గవర్నర్ నోట ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని విమర్శించారు. తెలంగాణకి కేంద్రం అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ఇచ్చిందన్నారు. రేవంత్ రెడ్డికి పాలన చేతకాక కేంద్రం మీద నెపం నెడుతున్నారని అంటున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మొదటి రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైంది ఈ సమావేశాలు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, గవర్నర్ ప్రసంగం చూస్తే ఏమనిపించింది? గవర్నర్ ప్రసంగంలో ఏం లేదని ఏం లేదు. తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అడ్డదారులో అబద్ధ వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాల నుంచి ఎక్కడ కూడా ఊసెత్తకుండా ఏదో కొన్ని స్కీములు అందరికీ అని చెప్పి కొందరికి ఇచ్చిన స్కీములు ప్రస్తావించి ఎవరికి కనబడని ఫ్యూచర్ సిటీ గురించి చెప్పారు తప్ప తెలంగాణ ప్రజలకు కావాల్సిన ఏవైతే ఇల్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతులు కావచ్చు, మహిళలకు భద్రత ఉన్న 2500 స్కీములు కావచ్చు, ఆటో రిక్షా డ్రైవర్లకు ధైర్యం ఇచ్చే 12,000 స్కీమ్ కావచ్చు, ఎక్కడ ఊసలేదు. కాబట్టి ఇది తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి గవర్నర్ నోట పలికించిన ఒక మోసపూరిత ప్రసంగం అది. సార్, ప్రధానంగా ఈ గవర్నర్ ప్రసంగంలో అటు మహిళలకు చేయూత అందించే విధంగా అన్ని రకాల అటు సాయం చేస్తూ ఉన్నాం. కోటి మంది మహిళలను కోటీశ్వరం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. వాటితో పాటుగానే దాదాపు 42,000 కోట్ల రూపాయలను పెట్టుబడులు దావోస్ పర్యటన నుంచి తీసుకొచ్చాము గత ఏడాది. ఈ ఏడాది కూడా ఓవరాల్గా 1,78,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాము. యువతకు ఉద్యోగాలు ఇచ్చాము 55,000 అనేది కూడా ప్రధానంగా ఇందులో గవర్నర్ ప్రసంగంలో చెప్పినటువంటి పరిస్థితి. అదే చెప్తున్నాం కదా, మేము బహిరంగంగా సవాల్ విసురుతున్నాం ప్రభుత్వానికి. ఒక మీడియా టీమును తయారు చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా వెళ్దాము. 1,78,000 కోట్లలో ఇప్పుడు పోయిన సంవత్సరం 40,000 కోట్ల ఇండస్ట్రీ ఎక్కడ వచ్చినాయి, ఎక్కడెక్కడ స్థాపించారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, కథం సరిపోతుంది. అంటే ఎన్నిసార్లు మోసం చేస్తారు ఈ సర్కారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక రకమైన ఇప్పుడు మహిళలని కోటీశ్వరులు అది చేస్తే చేసినచ్చు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి ఇళ్ళలో కోటీశ్వరులు అయినారు మహిళలు. కానీ తెలంగాణ ప్రజల మహిళలు అయితే కాలేదు. కావాలంటే దీన్ని కూడా ఊరికి వెళ్దాం, ఎంతమంది కోటీశ్వరులు అయినారు. కాబట్టి ఇవన్నీ ఒక అబద్ధ మోసము, అబద్ధాలతోనే గద్దెనెక్కిన ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇంకా తెలంగాణ ప్రజలను ఇంకా అబద్ధాలే కంటిన్యూ చేసుకుంటే సీరియల్ లాగా ముందుకెళ్తుంది. మరోవైపు కులగణన, అటు ఎస్సీ వర్గీకరణ బిల్లులు పెట్టబోతామనేది కూడా ఇందులో గవర్నర్ ప్రసంగంలో స్పష్టం చేసినటువంటి పరిస్థితి. కులగణన వీలు చేసింది ఏంది? గౌరవనీయ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాతనే కదా ముందుకెళ్తున్నాం. దాంట్లో తెలంగాణ ప్రజలు అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. దానికి ఇంకా పెద్ద నసా బసా కసాలు ఎందుకు? మళ్ళీ ఏదో నువ్వు దాన్ని క్రెడిట్ కొట్టేయడానికి నువ్వు చేసింది ఎంత రేవంత్ రెడ్డి? అది సుప్రీంకోర్టు ఇచ్చిన మనము ఒక జడ్జిమెంట్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అన్ని పార్టీలు సహకరిస్తామని. దాన్ని నువ్వు చేసేది కొత్తగా ఏం లేదు. ఇక 42% అన్న ఒకటి మీకు తెలుసు. దేశ చట్టాలు ఏమున్నాయి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమున్నాయి, రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏం రాశారు, అవన్నీ తెలిసి కూడా తెలంగాణ ప్రజలు మోసం చేయాలనుకుంటున్నాం. 42% అనేది నీకు ఆటోమేటిక్గా 50% ఏమో అవుతుంది. నీకు తెలిసి కొట్టేస్తారని బట్ట కాల్చి వేయాలా, ప్రతిపక్షాలను బదనాం చేయాలా. రేవంత్ రెడ్డి నువ్వేం చేసినా, నీ కాంగ్రెస్ మంత్రులు ఏం చేసినా ఒక్కరికి కూడా ఒరిగేదేం లేదు. మీకు దీంట్లో వచ్చే బెనిఫిట్ కూడా ఏం లేదు. తెలంగాణ ప్రజలకు అంతా తెలుసు, భారత రాజ్యాంగం తెలుసు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తెలుసు, రిజర్వేషన్ లిమిట్స్ తెలుసు. కాబట్టి ఆటోమేటిక్గా అది కొట్టేస్తారని తెలుసు. ఓకే, దాని మీద చర్చ పెట్టి తెలంగాణ ప్రజలను మభ్యపెడతామని మోసం చేస్తున్నారు. చూద్దాం తెలంగాణ ప్రజల నిర్ణయానికి. కేంద్రం మీద ఒత్తిడి తేవాలనేది ప్రధాన ఎజెండాగా పెట్టుకుందా ఏంటి సార్? కేంద్రం ఏమిదని గింతంతున్న తెలంగాణ గురించి ఏం పట్టించు 30 రాష్ట్రాలను పట్టించుకోవాలా, భారతదేశాన్ని కాపాడుకోవాలా, సముద్రాన్ని కాపాడుకోవాలా, నదులను కాపాడుకోవాలా, పర్వతాలను కాపాడుకోవాలా, ప్రజలని కాపాడుకోవాలా, ఈ ధర్మాన్ని కాపాడుకోవాలా. వీళ్ళు ఇచ్చిన అబద్ధ వాగ్దానాలకు, మోసపూరిత రాజకీయాలకు కేంద్రం స్పందించదు. కేంద్రం అఖండ భారత్ దేశమంతా ఒక 1 నేషన్ 1 కంట్రీ లాగా ఉండాలనుకుంటున్నాం ఇది. కాబట్టి ఇక్కడ ఏది చేసినా మోసపూరిత తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి రాజ్యాంగ విరుద్ధం అని తెలుసు. రాజ్యాంగ విరుద్ధంగా ఓకే సమయం వచ్చినప్పుడు సానుకూలం వచ్చి మరి 65 సంవత్సరాలు ఏం గడ్డి వీకినరా? 65 సంవత్సరాలు పరిపాలించినప్పుడు బీసీ కులగణన రాలేదే మరి నీకు? ఎవరు పరిపాలించారు అంటే ఇటలీ గాంధీలు, ఆ గాంధీలు, ఇందిరాగాంధీలు పరిపాలించినప్పుడు రాలేదా? ఈరోజు మొత్తం భారతదేశం కలిసి ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. అంటే ఎక్కడి నుంచి హిందువులు కలిసి ఉండకూడదు. హిందువులకు, బీసీలకు భారతీయ జనతా పార్టీ సరైన సమయంలో ఏమేమి చేయాలో అవన్నీ చేస్తుంది. ఫైనల్గా ఇవ్వండి, రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి ట్యాక్స్ కడితే కేంద్రం నుంచి 42 పైసలు మాత్రమే వస్తుంది. అదేవిధంగా మోదీ తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని అనుకున్నప్పటికీ కూడా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సైంధవుడిలాగా అడ్డుపడతా ఉండనేది కూడా పదే ప్రతి సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు అంటే ఏమున్నదని, అని దగ్గర ఉన్నది ఏంది, చేసేది ఏంది, పబ్లిక్ని మోసం చేసుడు తప్ప. 20 దాకా చరిత్ర అంతా అదే కదా. ఈరోజు తెలంగాణలో ఈరోజు ఏదైతే అభివృద్ధి చెందుతుందో చెప్పాం కదా. ఈరోజు కాకతీయ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, జైరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, సమ్మక్క సాక్క గిరిజన యూనిట్ కావచ్చు, బీబీ నగర్ ఎయిమ్స్ కావచ్చు, 2,600 కిలోమీటర్ల హైవేస్ కావచ్చు, 753 కిలోమీటర్ రైల్వే లైన్స్ కావచ్చు, భారత్ మాల కింద 4 గ్రీన్ కారిడార్లు కావచ్చు, 38 లక్షల మంది జలయోజన కనెక్షన్లు కావచ్చు, 31 లక్షల కింద శౌచాలయాలు కావచ్చు, 2 లక్షల ప్రధానమంత్రి ఇల్లు కావచ్చు,
2700 కోట్లు వెనుకబడి జిల్లాలకు నిధులు కావచ్చు, లేకపోతే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కావచ్చు, కాంచిపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, నిన్న కాక మొన్న వరంగల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్కి 26,000 కోట్లు కావచ్చు. ఇవన్నీ ఇచ్చింది ఎవరు చెప్పండి, ఒక తమ్ముడే చెప్పండి. వాళ్ళు జీతాలు ఇవ్వలేక డబ్బులు లేక ఈరోజు నెపం వేయడానికి నువ్వు వేసిన మోసపూరిత వాగ్దానాలను తప్పుదో పట్టించడానికి నీకు ఎవరు ఇవ్వనరు? మాకు ఏమైనా వాగ్దానాలు చెప్పించావా? తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న 420 వాళ్ళని చెప్పావరా? మీరు ఇచ్చారు వాగ్దానాలు, మీరు సంపాదించండి. ఉన్న వ్యాపారాలు దెబ్బతీసావు, ఇండస్ట్రీలు దెబ్బతీసావు, ఈరోజు రియల్ ఎస్టేట్ దెబ్బతీసావు. నీ అవినీతికి మీ ఇచ్చే ఏవైతే కమిషన్లు ఉన్నాయో ఉన్న బిల్డర్స్ అందరూ వారిపోయారు. లక్షలాది మంది ఆధారపడ్డ ఒక రియల్ ఎస్టేట్ రంగం ఈరోజు కుదేలైంది. ఎవరి వల్ల? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, రేవంత్ రెడ్డి సర్కార్ వల్ల. కాబట్టి మీరు ఆదాయం పెంచండి. ఆదాయం పెంచడంటే మళ్ళీ తాగిటోడి మీద దేశాల రక్తం తాగుతారా? కాకుండా ఇది ఏమంటున్నామంటే ఇదంతా ఒక మోసపూరిత చర్యల ద్వారా ఎట్లయితే తెలంగాణ ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసి అలా ఏదైతే వాగ్దానాలు చేశారో దాన్ని పక్కదో పట్టించడానికి ఇది ఒక. సార్ ఫైనల్గా చెప్పండి, గత బడ్జెట్లో కేటాయింపులకు అటు ఖర్చులకు పూర్తి స్థాయిలో ఖర్చులు చేసిందని మీరు భావిస్తున్నారు సార్? వాళ్ళకి ఏం అవసరమో దానికి చేసుకున్నారు. దేంట్లో కమిషన్లు వస్తాయి అంటారు కదా, 15%, 20% కమిషన్లు ఎన్ని వస్తాయో దాన్ని కేటాయించుకున్నారు తప్ప ఆ బడ్జెట్కు దేనికి కేటాయింపులకు సంబంధం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్గా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా ఈ బడ్జెట్ కేటాయింపులు నామమాత్రంగా చేస్తున్నారు. వారికి కావాల్సినటువంటి కమిషన్లు వచ్చేటటువంటి ప్రాజెక్టులకు మాత్రమే నిధుల కేటాయింపులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగానే అటు కేంద్రం నుంచి వచ్చేటటువంటి అనేక ప్రాజెక్టులను కూడా తెలంగాణకు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే తెలంగాణకు కూడా ఇస్తుంది అనేది ప్రధానంగా వారు చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.